హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, మనం 2-3 రకాల ఫిష్ ఫ్రై చేసినామని. ఈరోజు అపోలో ఫిష్ ఫ్రై ఎట్లా చేసినామో చూద్దాం. ఈ అపోలో ఫిష్ ఫ్రై అయితే చిన్నపిల్లలు మంచిగా తినొచ్చు. దీంట్లో ముళ్ళు, బొక్క, బోను అనేది ఏమి ఉండదు అనమాట. మంచిగా ఉత్త మీట్ మాత్రమే ఉంటుంది. ఇగో మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అపోలో ఫిష్లో ఒక టేబుల్ స్పూన్ కారం, అట్లాగే దీంట్లోనే ఒక రుచికి సరిపడా ఉప్పు, ఇంత పసుపు తగిలించుకొని, దాని తర్వాత దీంట్లో ఫిష్ మసాలా తగిలించుకొని, ఇంకా దీంట్లోనే ఇంత మొక్కజొన్న పిండి కూడా దంచుకుంటే కొంచెం మంచిగా ముక్కకు అనేది మంచిగా పడుతుంది. ఈ పిండి, ఈ మసాలాలు అనేది మంచిగా దాంట్లో మ్యాగ్నెట్ కావాలంటే ఆ మొక్కజొన్న పిండి అనేది వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. దీంట్లోనే ఫిష్ మసాలా కూడా చల్లుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇక దీంట్లో ఒక సగం నిమ్మకాయ ముక్క కూడా పిసికిండ్రు. ఈ నిమ్మకాయ కూడా మంచిగా అంతా కలుపుకొని ఈ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా నీట్గా కలుపుకున్నాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని, మనం చికెన్ పకోడీ చేసాం కదా, గట్లనే ఈ చేప ముక్కలన్నీ మునిగేటట్టు నూనెలో మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇట్లా మంచిగా టెండిగా అయినాక తీసి దీంట్లోకి ఓ నిమ్మకాయ వేసుకొని, ఇంత ఉల్లిగడ్డ పక్క పెట్టుకొని, ఇక మేమైతే సందులో ఒక సల్ల బీరు కూడా గుంజిన సూపర్ టేస్ట్ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం దంచి కొట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో కావండి. థ్యాంక్ యూ.